వీడియో కొంచెం కాంట్రవర్సీకి తీసుకొని వెళ్ళే వాళ్ళు కాంట్రవర్సీకి తీసుకొని వెళ్ళొచ్చు, కాంట్రవర్షియల్గానే ఉంటుంది. జెన్యూన్గా ఇప్పటి వరకు జరిగిన పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఇప్పటి వరకు చూసిన దాన్ని బట్టి ఈ రోజుటికి ఫైనల్ కాదు, ఈ రోజుటికి 50 డేస్ బిగ్ బాస్ సీజన్ 9 అయింది కాబట్టి ఈ రోజుటికి టాప్ 5లో ఉండే కంటెస్టెంట్స్ ఎవరు, ఇప్పుడు రీఎంట్రీ అయిన శ్రీజ, భరణి గారు, మాస్క్ మెన్, ప్రియా వీళ్ళందరినీ కూడా కన్సిడర్ చేసి చేస్తున్న వీడియో ఇది. దీంట్లో టాప్ 5 ఎవరు ఉండబోతున్నారు యాజ్ ఆఫ్ నౌ అనేది క్లియర్ కట్గా ఎందుకు ఉండబోతున్నారు, ఎవరికి అసలు ఛాన్సే లేదు, ఎవరు ఇక్కడ నుంచి వరుసగా ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయే అవకాశం ఉంది యాజ్ ఆఫ్ నౌ దేర్ పర్ఫార్మెన్స్ని బట్టి అనేది నా వర్షన్ నేను చెప్తా. ఫస్ట్ మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కూడా చేయండి. దాంతోపాటు ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయాల్సింది ఒకటే, మీ దృష్టిలో టాప్ 5 ఎవరు అండ్ మీ దృష్టిలో టాప్ 5 ఇన్ ఆర్డర్ పెట్టండి. నా దృష్టిలో ఆర్డర్లో చెప్పలేను, ఎందుకంటే కొంచెం జంబుల్ అవ్వచ్చు, మనకు తెలియదు. కానీ మీ దృష్టిలో మీ ఒపీనియన్ పర్సన్, నా ఒపీనియన్ ఏదైనా చెప్తే అది ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు ఉంటుంది. నాకు తెలుసు ఒక ఆర్డర్, నాకు ఒక క్లారిటీ ఉంది, మేబీ ఇదే ఆర్డర్ రావచ్చు అని. అన్ని సిచ్యువేషన్స్ జరగబోయే అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే నాకు ఆర్డర్ తెలుసు. ఆ ఆర్డర్ చెప్పి నేను ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకోవట్లేదు. మీకు తెలిసి 1 2 3 4 5 ఇన్ని సీక్వెన్స్ మీరు కామెంట్ చేయండి. అంటే విన్నర్ ఎవరు అవుతారు కూడా కామెంట్ చేయడానికి ట్రై చేయండి, చూస్తాను. ఫస్ట్ హౌస్లో ఉన్నది ఎవరు, ఫస్ట్ హౌస్లో ఉన్న వాళ్ళ గురించి చెబుదాం. నిఖిల్, గౌరవ్, మాధురి గారు, సాయి, కళ్యాణ్, తనూజ, రీతు, దెమాన్, రాము, ఇమాన్యుల్, సుమన్, సంజన, దివ్య గారు వీళ్ళు హౌస్లో ఉన్నారు. వీళ్ళు హౌస్లో ఉంటే ఆయేష గారు హౌస్ నుంచి వెళ్ళిపోయారు అండ్ రమ్య, మోక్ష గారు హౌస్ నుంచి వెళ్ళిపోయారు స్వయం కృతాపరాధం చేసుకుని. ఎందుకంటే వచ్చిందే వైల్డ్ కార్డ్గా విత్ హ్యూజ్ నెగిటివిటీతో వచ్చిన ఆవిడ స్టార్టింగ్ కొంచెం జాగ్రత్తగా ఉండి ఆడి చూడాలి, కానీ వెంటనే అటాక్ మోడ్లోకి వెళ్తే మనకేమైనా ఫాలోయింగ్ ఉండి పాజిటివ్ ఫాలోయింగ్ ఉందా, రాంగ్ అజంప్షన్లో రాంగ్ క్యాలిక్యులేషన్ చేసుకుని ఎత్తిపోతల పథకం అయ్యి ఆవిడ బయటికి అవుట్ ఆఫ్ ది హౌస్ అయ్యారు. ఆయేష గారు హెల్త్ బాగాలేక పాపం ఆవిడ బయటికి వెళ్ళిపోయారు. నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆవిడ మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 9 లోపలికి తిరిగి రారు అని. సో ఆవిడని మర్చిపోండి, ఆవిడ రారు మోస్ట్లీ, అది పక్కన పెడదాం. షార్ట్గానే చేస్తా వీడియో, కొట్టే తెచ్చే. రీఎంట్రీస్ అంటే ఈరోజు ఆల్రెడీ హౌస్లోకి ఎంటర్ అయిన వాళ్ళ గురించి చెప్తాం. వాళ్ళల్లో ఇద్దరు హౌస్లో ఉండే అవకాశం ఉంది. ఆ ఇద్దరు ఎవరు అనేది కూడా కన్సిడర్ చేసుకొని ఈ వీడియోలో మాట్లాడతా. రీఎంట్రీకి ఎంట్రీ అయింది ఎవరు అంటే శ్రీజ, మాస్క్ మెన్ అండ్ భరణి గారు, ప్రియా, మనీష్ అండ్ ఫ్లోరా గారు అండ్ మన ఎవరు సృష్టి వర్మ గారు. సో ఈ 7 మంది బిగ్ బాస్ సీజన్ 9 లోపలికి రీఎంట్రీస్ ఇచ్చారు. వీళ్ళల్లో ఈ వారమంతా వీళ్ళందరూ ఉంటారు. మోస్ట్లీ వీళ్ళందరూ ఉండి వీళ్ళల్లో నుంచి ఇద్దరిని త్రూ ఓటింగ్ బిగ్ బాస్ సీజన్ 9లోకి కంటిన్యూ చేస్తారు. మోస్ట్లీ ఓటింగ్ త్రూ అయితే భరణి గారు రావట్లేదేమో అనుకున్నాను, కానీ భరణి గారిని డ్రెస్సులు తెచ్చుకోమని అన్నారు అనేసి నాకు అప్డేట్ లేదు. కానీ ఇప్పుడున్న అప్డేట్ ప్రకారం భరణి గారు కూడా హౌస్లో ఉండడానికే వస్తున్నారు. సో భరణి గారు కూడా హౌస్లో ఉంటే ఓట్స్ కానీ కన్సిడర్ చేసిన, టాస్కులు కన్సిడర్ చేసిన భరణి గారు అండ్ శ్రీజ బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లో కన్సిడర్ చేసి బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లో ఫర్దర్గా కంటిన్యూ అయ్యే అవకాశాలు వెరీ వెరీ హై. ఈ రెండింటిని కన్సిడర్ చేసుకుంటా. శ్రీజ అండ్ భరణి బిగ్ బాస్ సీజన్ 9లో ఇక్కడి నుంచి కంటిన్యూ అవుతారు అనే దాని మీద నా వీడియో అనాలిసిస్ అంతా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయిపోయింది. మిగతా వాళ్ళందరూ 1 వీక్ తర్వాత అవుట్ ఆఫ్ ది హౌస్ అయ్యి హౌస్ నుంచి బయటకు వస్తారు. ఆటను బట్టి దాంతోపాటుగా ఓట్స్ని కన్సిడర్ చేసుకొని బయటికి పంపిస్తారు. మిగతా ఇద్దరు 99% ఛాన్సెస్ శ్రీజ అండ్ భరణి గారికి ఉంది అని నాకు అనిపిస్తుంది. పక్కన పెట్టండి. తర్వాత సరికి ఈ సీజన్లో పక్కా టాప్ 5 ఉండే వాళ్ళ కంటెస్టెంట్స్ గురించి ఫస్ట్ మాట్లాడదు. మీ దృష్టిలో పక్కా టాప్ 5 ఎవరో కామెంట్ చేయండి. నా దృష్టిలో పక్కా ఇంకెవడు ఆపలేడరా, వీళ్ళ ముగ్గురిని టాప్ 5లో వీళ్ళు ఉండి తీరాల్సిందే. ఈ సీజనే ఎత్తిపోతల సీజన్ అయితే ఈ సీజన్ని ముందో వెనకో అబండాలు భరిస్తూ బ్లేమ్స్ తీసుకుంటూ నెగిటివిటీ తీసుకుంటూ పాజిటివిటీ తీసుకుంటూ రకరకాల వీళ్ళ ముగ్గురు చుట్టే తిరుగుతున్న ఒకే ఒక సీజన్ ఈ సీజన్. ఏ ముగ్గురు అంటే కళ్యాణ్, తనుజ, ఇమాన్యుల్ వీళ్ళ ముగ్గురు చుట్టే సీజన్ జరుగుతుంది. కంటెంట్ ఇచ్చినా వీళ్ళ ముగ్గురే, అవతల గొడవలు జరిగినా వీళ్ళ ముగ్గురు చుట్టే, ఎవరైనా బ్లేములు వేసినా వీళ్ళ ముగ్గురు మీదే, పాజిటివిటీ ఉన్నా నెగిటివిటీ ఉన్నా మొత్తం వీళ్ళ ముగ్గురు మీద నడుస్తుంది. వీళ్ళ ముగ్గురు టాప్ 5లో ఉండడాన్ని ఎవ్వడూ ఆపలేడు, 100% ఆపలేడు అనేది నా పర్టికులర్గా నా పర్సనల్ ఒపీనియన్. మీకు అనిపిస్తుందో లేదు. ఇక్కడ ఒకరికి కొంచెం డౌట్ రావచ్చు, ఈ మధ్యకాలంలో ఇమాన్యుల్ ఏమో 7 వారాల నుంచి నామినేషన్లో లేడరా ఉడాల్ టాప్ 5 దాకా వెళ్ళారంటే ఇమాన్యుల్ ఇప్పటిదాకా ఇచ్చిన పర్ఫార్మెన్స్కి అది విన్నర్ పర్ఫార్మెన్స్. ఆటల్లో కానీ ఎంటర్టైన్మెంట్లో కానీ ఒకటే నామినేషన్లో కానీ ఈ మధ్య తనూజ అండ్ కళ్యాణ్ వచ్చినన్ని సార్లు కానీ ఇమాన్యుల్ వచ్చినట్టే ఈ పాటికి ఇమాన్యుల్ విన్నింగ్ కన్ఫామ్ అయి ఉండేది.
విన్నింగ్ కన్ఫామ్ అయి ఉండేది. నామినేషన్లోకి రాకపోవడమే తనకు వెనకబడ్డాడు తప్పించి ఇప్పటిదాకా ఇచ్చిన పర్ఫార్మెన్స్ మొత్తం విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఎవడైనా తీసి పారేయాల్సింది, తీసి పారేయలేవు. కాబట్టి ఒక్కొక్కసారి ఏమవుద్దంటే నువ్వు నామినేషన్లోకి రాకపోయినా నీ దగ్గర పర్ఫార్మెన్స్ ఇప్పటి వరకు ఉంటే, నామినేషన్స్లోకి వచ్చి పర్ఫార్మెన్స్ లేకపోయినా వేస్ట్, నామినేషన్లోకి రాకుండా పర్ఫార్మెన్స్ ఉంటే సేవ్ అయ్యే అవకాశం ఉంది. ఇమాన్యుయల్ అది ప్రూవ్ చేస్తాడు. నెక్స్ట్ వీక్స్లో ఇమాన్యుయల్ నామినేషన్లోకి వస్తాడు, సేవ్ అవుతాడు, టాప్ 5 దాకా ఖచ్చితంగా ఉంటాడు. ఎందుకంటే అంత పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎగ్జాంపుల్కి ఇమాన్యుయల్ సంజనా గారికి ఓటింగ్ బ్యాంక్ పెద్దగా లేదు. ఇమాన్యుయల్ నామినేషన్లో లేకపోవడం వల్లే ఇమాన్యుయల్ ఓటింగ్ యాడ్ అయ్యే సంజన గారు సేవ్ అవుతున్నారు అనేది ఉడాలగాడి మాట. మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదు, ఇమాన్యుయల్ని పక్కన పెడదాం. ఇది పొగడ్డానికి వీడియో కాదు, జస్ట్ టాప్ 5 గురించి పైన చెప్పుకుంటా పోయే వీడియో. లేకపోతే ఏంటంటే లెంత్ అయిపోయి మనం కలిసి ఎపిసోడ్ కూడా స్టార్ట్ అయిపోద్ది. ఇమాన్యుయల్ గురించి అది సరే. ఇంకొకటి కూడా చెప్తా ఇమాన్యుయల్ గురించి. ఇమాన్యుయల్ సిచ్యువేషన్ నిన్న ఎపిసోడ్లో కొంచెం బ్యాడ్ అయిందేమో, తనుజ గారు రిలేటెడ్గా కొంచెం వెనకబడ్డాడేమో, బ్యాక్ స్టెప్ వేసాడేమో, ఎందుకులే మనకు నెగిటివిటీ అనుకున్నాడేమంటే అనుకున్నాడు, అది క్లియర్ కనపడుతుంది. కానీ ఒకనొక టైంకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇమాన్యుయల్ దగ్గర ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ ఉన్నాయి. వచ్చి ఎవరైనా నామినేషన్లో మాట్లాడితే మనోడు అటు తిప్పి ఇటు తిప్పి ఖచ్చితంగా కన్విన్సింగ్ చేయగలిగేంత కెపాసిటీ ఉంది. అలా కన్విన్స్ చేయగలుగుతాడు. దాంతోపాటుగా ఎంత పెద్ద టాస్క్ అయినా, నోటికి ఎంత పెద్దది అనిపించినా ఇతను ఆడలేడురా అనుకున్న ప్రతి టాస్క్ను అల్లాడి చేస్తున్నాడు. 1-2 టాస్కుల్లో పర్ఫార్మెన్స్ తర్వాత ఎవడు దేన్ని పట్టించుకోడు. ఓన్లీ ఆ టాస్కులో పర్ఫార్మెన్స్ని బట్టి ఇమాన్యుయల్ తోపు దమ్ముంటే ఆప్ అనే సిచ్యువేషన్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు ఇమాన్యుయల్ టాస్క్ పర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటే మీకు అర్థమైంది. అండ్ బిగ్ బాస్ కూడా ఇమాన్యుయల్కి ఏదేమంటే రేస్ టు ఫినాలే ఉంది చూస్తారా, ఆ రేస్ టు ఫినాలలో ఇమాన్యుయల్ గెలిచే ఛాన్స్ కూడా ఉంది. దాంతోపాటుగా ఇంకా ఒక పవరాస్త్రాలో ఒక అస్త్రం మిగిలింది, దాన్ని ఒక 1 వీక్ తనని కాపాడొచ్చు. అండ్ నామినేషన్లో లేకుండా 1 వీక్ కాపాడుకునే పవరాస్త్రాల్లో దాన్ని ఏ రకంగా ఆ పవర్ని వాడొచ్చు బిగ్ బాస్ నోటికి వచ్చి చెప్తారు. సో ఎట్టి తిరిగి అండ్ ఒక్క ఎంటర్టైనర్ కూడా ఈ సీజన్లో నోరు తెరిసి ఎంటర్టైనర్ సుమన్ శెట్టి గారు ఎంటర్టైనర్గా తీసుకొస్తే ఆయన పాపం నోరే తెరవట్లా. ఆయన కూడా స్టిల్ కొన్ని కామెడీలు వర్కౌట్ అవుతున్నా, ఎవరి దగ్గర నుంచి కామెడీ రావట్లా ఎక్సెప్ట్ ఇమాన్యుయల్. అలాంటిది ఇమాన్యుయల్ లేకపోతే లాస్ట్ వీక్లో గుర్తుపెట్టుకోండి, నేను ఊరికి ఏది చెప్పను, లాస్ట్ వీక్లో ఏముండదు. 5 మంది 6 మంది హౌస్లో ఉండి వాళ్ళ నుంచి ఒక్క కంటెంట్ కూడా పెద్దగా రాదు, ఎంటర్టైన్మెంట్ రాదు లాస్ట్ 2 వీక్స్లో. అలాంటి టైంలో ఇమాన్యుయల్ అనే పర్సన్ కానీ ఎలిమినేట్ అయిపోతే అసలు సీజన్లో ఎంటర్టైన్మెంట్ ఉండదు. కాబట్టి ఎలిమినేట్ అవ్వడం అంతే. ఆ కంటెంట్ అట్లా గట్టిగా వేస్తారు, ఓట్లు పడేలాగే చేస్తారు ఆటోమేటిక్గా. అయిపోయింది, బాగా పెడదాం. కళ్యాణ్ తనుజ గారు ఫస్ట్ 1-2 పొజిషన్లో యాజ్ ఆఫ్ నా ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా టాప్ 5 నుంచి ఎవడు తీసేయలేడు, ఎవడు ఏమీ ఫేకలేడు. ఎందుకంటే వీళ్ళిద్దరు చుట్టూ కళ్యాణ్కి వచ్చిన బ్లేములు, కళ్యాణ్కి వచ్చినంత నిందలు, కళ్యాణ్కి వచ్చినంత ఫుటేజ్లు, కన్ఫెషన్లో చేసినవి కావచ్చు, చీటింగ్ చేసిరని చేసినవి కావచ్చు, దాంతోపాటుగా తనని అన్న మాటలు కావచ్చు, సంజన గారు కావచ్చు, రమ్య కావచ్చు. ఇది ఈ సీజన్లో ఎక్కువ నిందలు పడింది, ఎక్కువ తన మీద అంటే అలిగేషన్స్ పడింది కళ్యాణ్కి. ఎప్పుడైనా సీజన్లో ఒకటే గుర్తుపెట్టుకోండి మామ, ఒక కంటెస్టెంట్ని మనిషి ఎందుకు నచ్చుతాడు, బయట ఉండే జనాలు ఎందుకు నచ్చుతారు అనేదానికి ఒక క్లారిటీ ఉండదు, ఒక రీజన్ ఏముండదు. వాళ్ళకి అవతలోడు చిన్న చూపు చూసినా కూడా అవతల వాళ్ళకి అయ్యో ఇతను చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదే అని కూడా నచ్చచ్చు. లేదా తన మనిషి అమ్మాయిలు అందంగా ఉన్నాడని కూడా నచ్చచ్చు, అబ్బాయిలు కూడా అందంగా ఉన్నారని అమ్మాయిలు నచ్చచ్చు. దాంతోపాటుగా తన బిహేవియర్ నచ్చచ్చు, తన ప్రొఫెషన్ కూడా నచ్చచ్చు. మనం కాదనలేం, మనం ఎవరిని ఏం అనడానికి లేదు, బ్లేమ్ చేయడానికి లేదు. మన వర్షన్లో రివ్యూవర్స్గా నేనేం చెప్తానంటే ఏది రైట్ ఏది రాంగ్గా చెప్తాను, కానీ మీరు ఎందుకు ఇష్టపడకూడదు అని చెప్పడానికి లేదు. అలా ప్రతి కంటెస్టెంట్ ఎందుకు ఇష్టపడతారో వాళ్ళు బోన్ వేలే ఇష్టపడతారు. అలా కళ్యాణ్ రిలేటెడ్గా కొన్ని టాస్కుల్లో పర్ఫార్మెన్స్ బాగుంది, కొన్ని వారాలు అస్సలు పర్ఫార్మెన్సే లేకుండా ఎత్తిపోయినా కూడా స్టిల్ ఆ పొజిషన్లో నిలబడ్డాడు, సెకండ్ పొజిషన్లో ఓటింగ్లో ఉన్నాడంటే చిన్న విషయం కాదు. ఇక నుంచి అసలైన రణరంగం స్టార్ట్ కాబోతుంది. అండ్ శ్రీజ కూడా రాబోతుంది. దీనివల్ల కళ్యాణ్కి ఇంకొంచెం బూస్ట్ వస్తుంది అని నా ఉడాల్గాడి బ్రెయిన్తో నేను చెప్తున్న మాట, నా అనాలిసిస్ ప్రకారం. కళ్యాణ్ని ఆపడం చాలా కష్టం, ఎవరైనా కూడా కళ్యాణ్ని ఆపడం చాలా కష్టం. నిన్న వచ్చిన బూస్టింగ్కి, నిన్న ఆడియన్ వచ్చి పిఠాపురం అంకుల్ వచ్చి ఇచ్చిన బూస్టింగ్కి కళ్యాణ్కి తనుజ గారికి బీభత్సమైన బూస్టింగ్ వచ్చింది. వాళ్ళు రెచ్చిపోయే అవకాశం ఉంది. టాస్కులు సరైనవి పడితే, సిచ్యువేషన్ సరైనవి క్రియేట్ అయితే కళ్యాణ్ టాప్ 5లో కాదు చాలా ముందుకు వెళ్ళిపోతాడు. చూస్తూ ఉండండి. ప్రస్తుతానికి వదిలేదు, నెగిటివ్ ఉన్నాయి. ఈ పర్టికులర్ వీడియోలో ఎవరి గురించి నెగిటివ్ చెప్పాలనుకోవట్లా. నెగిటివ్ కళ్యాణ్ది బొచ్చురుంది, ఇమాన్యుయల్ది బొచ్చురుంది, తనుజ గారిది బొచ్చురుంది. ఈ పర్టికులర్ సీజన్లో టాప్ 3లో ప్రస్తుతానికి ఉన్న 3 దగ్గర బొక్కలు బొచ్చురున్నాయి. వాళ్ళ గురించి మాట్లాడుకుంటే కడుపు చించుకుంటే కాలం మీద పడ్డట్టు వాళ్ళ గురించి మాట్లాడి కూడా వేస్ట్, పక్కన పెడదాం. నెక్స్ట్ తనుజ గారు ఖచ్చితంగా టాప్ 5, ప్రస్తుతానికి ఆవిడే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. అండ్ ఈవిడ చుట్టూ తిరిగినంత కంటెంట్ ఎవరి చుట్టూ తిరగలేదు సీజన్లో. కళ్యాణ్ చుట్టూ లేదు, ఇమాన్యుయల్ చుట్టూ లేదు. ఈవిడికి ఇంకో ప్లస్ ఏంటంటే కళ్యాణ్తో ఎంటర్టైన్మెంట్లో కూడా ఇమాన్యుయల్తో ఎంటర్టైన్మెంట్లో కూడా ఈవిడ భాగమైంది. అండ్ భరణి గారితో ఎమోషనల్ కనెక్షన్లో కూడా భాగమైంది. తెలియక ఇదిగో ఈ పులిహోర కంటెంట్లో కూడా కళ్యాణ్తో భాగమైంది. దాంతో తర్వాత ఈ భరణి గారు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎమోషనల్ కంటెంట్లో మాధురి గారితో కూడా భాగమైంది. దాంతోపాటుగా టాస్కుల్లో ఈవిడ చుట్టూ తిరిగిన టాస్కులు బొచ్చున్నాయి. తర్వాత వచ్చేసరికి నామినేషన్లో ఈవిడ చుట్టూ తిరిగిన నామినేషన్లు 2-3 ఉన్నాయి.
ఓవరాల్గా తనూజ గారు లేని బిగ్ బాస్ సీజన్ 9 ఆవిడ నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ఊహించడం కష్టం. యాజ్ ఆఫ్ నో తన చుట్టే రొటేట్ అవుతుంది, తన చుట్టే బిగ్ బాస్ సీజన్ 9 రోమ్ అవుతుందని ఎవడైనా కాదనకుండా ఒప్పుకొని తీరాల్సిందే, ఆవిడ హీటర్ అయినా కానీ. ప్రస్తుతానికి తన చుట్టూ అంత కంటెంట్ తిరుగుతున్నప్పుడు ఆవిడ యాజ్ ఆఫ్ నో నెంబర్ 1 ఉన్నప్పుడు ఆవిడ టాప్ 5లో ఆపడం ఇంపాసిబుల్. షీ విల్ బీ ఇన్ టాప్ 5. పక్కన తీసేద్దాం, వీళ్ళ గురించి పొగడాలి ఇవేం లేవు, ముగ్గురు వదిలేద్దాం. నెక్స్ట్ టాప్ 5 అంటే ఇంక ఇద్దరు ఉంటారు. ఇద్దరుంటే ఆ ఇద్దరు ఎవరనేది మాట్లాడదాం. వైల్డ్ కార్డ్స్లో ఐ థింక్ నో ఛాన్స్ ఫర్ టాప్ 5. ఇప్పుడున్న పర్ఫార్మెన్స్కి వైల్డ్ కార్డ్స్లో ఒక్కరికి కూడా టాప్ 5లో ఛాన్స్ లేదు. ఎగ్జాంపుల్ మాధురి గారికి 99.99% ఇప్పుడున్న పర్ఫార్మెన్స్ బట్టి లేదు. నిఖిల్ ఇప్పుడున్న వాక్చాతుర్యం, ఇప్పుడున్న మాటలు, ఇప్పుడున్న ఇంటర్ఫీరెన్స్ చూస్తే, అతని ఇన్వాల్వ్మెంట్ చూస్తే టాప్ 5లో లేదు. గౌరవ్ తెలుగు రావట్లేదు కానీ మంచిగానే అనిపిస్తున్నాడు, కొన్ని వీక్స్ ఉంటాడు కానీ టాప్ 5 ఉంటాడని యాజ్ ఆఫ్ నో అనిపించలేదు. తర్వాత వచ్చేసరికి రమ్య గారు వెళ్ళిపోయారు, ఆయేషా గారు వెళ్ళిపోయారు, ఇప్పుడున్న సాయికి కూడా ఛాన్స్ లేదు. సాయి రేపో మాపో అన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి, అక్కడ అన్నిటికీ అతనికి ఎదురే వస్తున్నాయి తప్పించి అతనికి పాజిటివ్గా ఏమి రావట్లేదు. వీళ్ళు నలుగురు టాప్ 5లో ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 లెస్, ఆల్మోస్ట్ 0 యాజ్ ఆఫ్ నౌ. పక్కన పెట్టండి. నెక్స్ట్ ఉండేది ఎవరంటే బిగ్ బాస్ ఎప్పుడైనా చూసుకోండి, ఈ సీజన్ సెలబ్రిటీస్ వర్సెస్ కామన్ మ్యాన్. అది బిగ్ బాస్ చెప్పొద్దన్నా నాకు సార్ కామనర్స్ అని అంటే ఒప్పుకోకపోయినా, సెలబ్రిటీస్ కామనర్స్ అన్నప్పుడు తిట్టిన ప్రియాని అండ్ శ్రీజాని సంజన గారిని తిట్టలేకపోయినా, తిట్టకుండా ఆపేసినా, ఆ ప్రస్తావన తీసుకురాకపోయినా సెలబ్రిటీస్ అండ్ కామన్ మ్యాన్స్ కాబట్టి సెలబ్రిటీస్లో కొంతమంది, కామనర్స్లో కొంతమంది టాప్ 5లో ఉండి తీరుతారు. నేనేమనుకుంటున్నానంటే సెలబ్రిటీస్ అండ్ కామన్ మ్యాన్స్ వర్సెస్ ఉంది కాబట్టి సీజను సెలబ్రిటీస్లో ముగ్గురు, కామన్ మ్యాన్స్లో ముగ్గురు పెట్టి టాప్ 5 కాకుండా టాప్ 6 చేసే అవకాశం వెరీ 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 హై. టాప్ 6ని కన్సిడర్ చేస్తారనుకునేసి ఈ వీడియోలో చెప్తున్నాను. టాప్ 6, టాప్ 5 చెప్తాను, టాప్ 6లో ఉండే అవకాశం ఎక్కువ ఉంది. వీళ్ళు ముగ్గురు. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మనం ఆలోచించుకుందాం కొంచెం. నెక్స్ట్ ఫర్దర్ వీక్స్లో ఎలిమినేట్ అయ్యే వాళ్ళు ఎవరో చూస్తే క్లియర్గా మనకి ఇప్పుడున్న కంటెంట్ ప్రకారం మామ నేనే ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు, మీరు ఇన్ఫ్లుయెన్స్ చేశారనుకున్నా ఏమనుకున్నా తప్పేలేదు. నేను ఇప్పుడున్న వాళ్ళ పర్ఫార్మెన్స్ ప్రకారం వరుసగా నేను చెప్తున్నా సీక్వెన్స్లో ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్స్ అని నా ఒపీనియన్ ప్రకారం నేను చెప్తున్నది. యాజ్ ఆఫ్ నౌ సీక్వెన్స్లో ఇప్పుడున్న పర్ఫార్మెన్స్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు వరుసగా అంటే మాధురి గారు నామినేషన్లో ఉన్నారు, పోయే అవకాశం ఉంది. సంజన గారు నెక్స్ట్ పోయే అవకాశం ఉంది. తర్వాత వచ్చేసరికి రాము రాథోడ్ నెక్స్ట్ పోయే అవకాశం ఉంది. సాయి రాము రాథోడ్ కంటే ముందే పోయే అవకాశం ఉంది. సాయి, రాము రాథోడ్, నిఖిల్, దివ్య గారు, సుమన్ శెట్టి గారు, రీతు, ధీమాన్ పవన్. ఇది నేను వరుస క్రమంలో నేను అనుకుంటుంది ఎలిమినేషన్ ఇలా జరగబోతుంది అన్నట్టుగా అనిపిస్తుంది. ఈ సీక్వెన్స్లోనే ఎలిమినేషన్ జరిగే అవకాశంలోనే యాజ్ ఆఫ్ నౌ వాళ్ళ నామినేషన్స్లో ప్రతిసారి అలా ఉంటే కొంచెం అటు ఇటు అవ్వచ్చు. నామినేషన్లో ఉండేదాన్ని బట్టి మోస్ట్లీ ఇక్కడ నుంచి అందరూ నామినేషన్లో ఉంటారు కాబట్టి అలా సీక్వెన్స్లో వెళ్ళిపోతారు అనేసి అనుకుంటున్నా. సో నాకు తెలిసి ఇప్పుడు టాప్ 6 గురించి మాట్లాడితే, టాప్ 5 గురించి, టాప్ 6 గురించి రీఎంట్రీలో వస్తున్న శ్రీజా దమ్ముని టాప్ 5లో ఆపడం చాలా కష్టం ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి. ఆవిడ వెళ్ళి ఎవరో తలకాయ బాగా కొట్టడమో, ఏమన్నా కస పొడి చేయడమో, అంత ఓవర్ యాక్షన్ చేసి అంత దారుణంగా బూతులు నోట్ల నుంచి వస్తే తప్పించి శ్రీజా దమ్ము టాప్ 5లో ఉండే అవకాశాలు వెరీ వెరీ హై. ఎందుకంటే హౌస్లో పర్ఫార్మెన్సే చేయకుండా బాండింగ్స్ పెట్టుకుంటూ, ఫేక్ రిలేషన్స్ పెట్టుకుంటూ అస్సలు ఆటే ఆడకుండా ఉండే వాళ్ళు బొచ్చడి మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎలిమినేట్ అవ్వాలి కదా శ్రీజా దమ్ము ఎలిమినేట్ అవ్వాలంటే. దాంతోపాటుగా డెమాన్ పవన్ అండ్ రీతు కూడా పర్ఫార్మెన్స్ ప్రస్తుతానికి ఇస్తున్నారు. ఇవ్వకుండా వాళ్ళు లేరు. వాళ్ళకి నెగిటివిటీ ఉన్న వాళ్ళు, ఆ పులిహోర వాళ్ళ నెగిటివ్ అయినా ఆ పులిహోరను కొంచెం పక్కన పెడితే, వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళు కూడా చాలా రోజులు ఉంటారు. టాప్ 5 గురించి మాట్లాడతారు వాళ్ళిద్దరు గురించి. ఇక్కడ శ్రీజా దమ్ము టాప్ 5లో ఉంటారు. పర్ఫార్మెన్స్ ఇస్తే, కొంచెం పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా కొంచెం మాట తీరు కంట్రోల్లో ఉంటే చాలా ఉండేస్తారు. ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళు చాలామంది అసలు ఏమీ చేయకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. తర్వాత భరణి గారు కూడా టాప్ 5లో ఉండే అవకాశాలు 95% ఉంది. 95% ఉంది. భరణి గారు టాప్ 5లో రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన కానీ హౌస్లో ఉంచితే, ఇద్దరిని ఉంచితే భరణి గారు ఉంటే భరణి గారు కూడా టాప్ 5లో ఉంటారు. వీళ్ళిద్దరు టాప్ 5. భరణి గారు ఎందుకు ఉంటారంటే ఫిజికల్గా బీభత్సమైన ఫిట్ అయినా, దాంతోపాటు వచ్చి తనుజ గారు నామినేట్ చేశారనుకోండి, ఇక నుంచి బంధాలు గిందాలు ఏం లేవని సీరియస్గా ఆడడం స్టార్ట్ చేశారనుకోండి, ఆయనకున్న సపోర్టు, మెగా ఫ్యామిలీ సపోర్టు, ఓట్లు అవి ఇవి పడతాయి. దాంతోపాటు ఆయన మీద కొంత సింపతి వర్కౌట్ అయింది, వీళ్ళిద్దరి వల్లే ఇదైందిరా అన్న ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు రీఎంట్రీ వచ్చినప్పుడు తెలియకుండా గేమ్ ప్లాన్ మార్చుకుని గేమ్ కొత్తగా ఆడితే భరణి గారిని బీభత్సంగా సపోర్ట్ చేసే అవకాశాలునే తను టాప్ 5లో ఉంటారు. ఇప్పుడు నేను ఎందాక చెప్పిన ఇమాన్యుయల్, తనుజ, కళ్యాణ్, శ్రీజ, భరణి వీళ్ళు 5 మంది టాప్ 5లో ఫిక్స్. సిక్స్త్ ప్లేస్లో నాకు అనిపిస్తుంది ఆల్రెడీ కామనర్స్ ఎవరెవరు ఉన్నారు ఇక్కడ. భరణి గారు సెలబ్రిటీ, తనుజ సెలబ్రిటీ, ఇమాన్యుయల్ సెలబ్రిటీ, కళ్యాణ్ అండ్ శ్రీజ కామనర్స్. ఇంకొక కామనర్ వచ్చే అవకాశం ఉంది బిగ్ బాస్ సీజన్ 9లో 6th పొజిషన్కి. ఆ 6th పొజిషన్కి నాకు అనిపిస్తున్న మాట, నా అనాలిసిస్ ప్రకారం డీమాన్ పవన్ వస్తాడు అనేసి అనిపిస్తుంది 6th పొజిషన్కి. సో ఓవరాల్గా 6th పొజిషన్కి డీమాన్ పవన్ వచ్చి, కళ్యాణ్, శ్రీజ, డెమాన్ పవన్ కామనర్స్లో, ఇక్కడ వచ్చి ఇమాన్యుయల్, తనుజ అండ్ భరణి గారు సెలబ్రిటీస్లో టాప్ 6లో ఉండబోతున్నారు అనేసి అనిపిస్తుంది. టాప్ 7లోకి వచ్చేసరికి సుమన్ శెట్టి గారు అండ్
రీతు చౌదరి, సుమన్ శెట్టి అండ్ రీతు చౌదరి టాప్ 7లో మిగిలిపోతారు, వాళ్ళిద్దరిలో ఒకరు అనిపిస్తుంది. దీనికి ముందంతా దివ్య గారు వీళ్ళందరూ వెళ్ళిపోతారు అనేసి నాకు అనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు వాళ్ళు ఉన్న పర్ఫార్మెన్స్ని బట్టి. ఇంకా రేపటి నుంచి అటు ఇటు చేంజ్ అయిపోయి ఇంత నెగిటివ్ అయిపోయి ఏదేదో జరిగిపోతే మనం ఎవ్వరం గెస్ట్ చేయలేము. ఎవరి తరం కాదు యాజ్ రీజ్గా గెస్ట్ చేయడం. ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఇదే మామ. మీకేమనిపిస్తుంది? ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం నేను చెప్పిన టాప్ 6 కళ్యాణ్, తనుజ, ఇమాన్యుయల్, శ్రీజ, భరణి, డిమాన్ పవన్. ఇది నేను అనుకున్నది. మీరు సీక్వెన్స్లో కూడా చెప్పండి. నేను సీక్వెన్స్లో చెప్పలేదా, నేను వాళ్ళు టాప్ 6లో వాళ్ళు ఉంటారని. కొంచెం అటు ఇటు కాకుండా యాజ్ ఆఫ్ నా ఉన్నదాని ప్రకారం మీకు ఏమనిపిస్తుంది? నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే లైక్ చేయండి, ఇంకా కరెక్ట్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. 9 లక్షల సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాం. దాంతోపాటుగా మామ ఇక్కడ ఒక్కటి ఉంది తలకాయ నొప్పి పని ఏంటంటే, నిఖిల్ అనే కంటెస్టెంట్కి, డిమాన్ పవన్ అనే కంటెస్టెంట్కి ఇక్కడ తలనొప్పి ఏంటంటే, నిఖిల్ కానీ డిమాన్ పవన్ టాప్ 6 దాకా పెట్టాను కదా, టాప్ 5కి వెళ్తాడు అనేది ఎక్కడంటే, ఇతను కానీ రేస్ టు ఫినాలే దాకా ఉంటే ఎలా ఉంటాడని అనిపిస్తుంది. ఉంటే ఆ పర్టికులర్ టాస్క్లో గెలిచి ఫైనాలేకి డైరెక్ట్గా ఫస్ట్ ఇతనే వెళ్తాడన్న ఆ డౌట్ ఉంది నాకు. ఇతను వెళ్ళే అవకాశం ఉంది డిమాన్ పవన్. అదే సిచ్యువేషన్లో నిఖిల్ కానీ అప్పటిదాకా ఉంటే, నిఖిల్ కూడా తెలియకుండా టాప్ 5లోకి ఎంటర్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ గౌరవ్ కూడా. కానీ లిటిల్ బిట్ ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ స్లైడ్ ఛాన్సెస్ ఉన్నాయి గౌరవ్ అండ్ నిఖిల్కి బికాస్ ఆఫ్ దేర్ ఫిట్నెస్. వాళ్ళకి రేస్ టు ఫినాల్ దాకా ఉంటే ఆ టైంలో వాళ్ళు టాస్క్ గెలిచేస్తారు. కానీ డిమాన్ పవన్ ఉండడం వల్ల డిమాన్ పవన్ వీళ్ళిద్దరికంటే బాగా గెలిచే టాప్ 5లోకి ఇతను వెళ్ళి 6th పొజిషన్కి భరణి గారిని నెట్టేసే అవకాశాలు వెరీ హై అనేసి నాకు అనిపిస్తుంది మామ. టాప్ 6 ఉండబోతున్నారు బిగ్ బాస్ సీజన్ 9లో. 6 మెంబర్స్ ఫినాల్లో ఉండే అవకాశం ఉంది. దట్స్ ఆల్ మామ. షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాను అనుకుంటా, సొల్లు లేకుండా. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ లవ్ యూ. ఇంకొక వీడియో కూడా చేద్దాం అనుకుంటా, టైం ఉంటే చేస్తాను, లేదంటే నైట్ రివ్యూ కలుద్దాం. బాయ్ మామ. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.